జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ధూపాల గురించి శాస్త్రాలలో ఏ విధంగా ప్రామాణిక శ్లోకాలు చెప్పారో, ధూపాలలో షడాంగ ధూపానికి దశాంగ ధూపానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, షడాంగ ధూపము దశాంగ ధూపము అంటే ఏంటో, ఈ ధూపాలు ఏ దేవీ దేవతలకు ప్రీతికరమో పరిశీలిద్దాం. ప్రధానంగా పౌరాణిక గ్రంథాలలో ధూపాలకు సంబంధించి ప్రమాణ శ్లోకాలు చెప్పడం జరిగింది. ఈ ధూపాలలో షడాంగ ధూపాలు, దశాంగ ధూపాలు, షోడశాంగ ధూపాలు అని రకరకాలైన ధూపాలు చెప్పడం జరిగింది. మొట్టమొదటి ధూపం షడాంగ ధూపం. షడాంగ ధూపం గురించి శాస్త్రంలో చెప్పిన శ్లోకం ఏంటంటే, సితాజ్య మధు సమ్మిశ్ర గుగ్గుల్వగరు చందనం షడంగ ధూపమే తత్తు సర్వదేవ ప్రియం సదా. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, సిత అంటే చక్కెర, అలాగే ఆజ్యం అంటే నెయ్యి, మధు అంటే తేనె, సమ్మిశ్ర అంటే వీటన్నిటినీ కూడా కలపాలి, గుగ్గులు అంటే గుగ్గిలం, అలాగే అగరు చందనం, ఈ 6 వస్తువులతో కలిపినటువంటి ధూపాన్ని షడంగ ధూపము అనే పేరుతో పిలుస్తారని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఈ షడంగ ధూపం ఎవరికి ప్రియము అంటే సర్వదేవ ప్రియం సదా. సమస్త దేవీ దేవతలకు ఈ షడంగ ధూపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి చక్కెర, నెయ్యి, తేనె, గుగ్గిలము, అగరు, చందనం, ఈ 6 వస్తువులు కలిపి చేసినటువంటి ధూపాన్ని సమస్త దేవీ దేవతలకు సమర్పించినట్లయితే వాళ్ళు విశేషంగా ప్రీతి చెందుతారని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తోంది. ఆ తర్వాత దశాంగ ధూపం అని ఇంకొక ధూపం గురించి శాస్త్ర ప్రమాణమైన శ్లోకం ఉంది. ఆ శాస్త్ర ప్రమాణమైన శ్లోకాన్ని పరిశీలిస్తే, మధుముస్తం ఘృతం గంధో గుగ్గుల్ వగరు శైలజం చందనం స్నిహ్న సిద్ధార్థోం దశాంగో ధూప ఇష్యతే. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, మధు అంటే తేనె, ముస్తం అంటే తుంగముస్త అనే ఒక ప్రత్యేకమైన పదార్థం, ఘృతం అంటే నెయ్యి, గంధము, గుగ్గులు అంటే గుగ్గిలము, అగరు, అలాగే శైలజం, శైలజం అంటే శిలాజిత్తు అని అర్థం, చందనము, అలాగే సిహ్నా అంటే సాంబ్రాణి అని అర్థం, సాంబ్రాణిని సిహ్నా అంటారు, అలాగే సిద్ధార్థం, సిద్ధార్థం అంటే తెల్ల ఆవాలు. ఇవన్నీ కలిపితే వచ్చే ధూపాన్ని దశాంగ ధూపము అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి దశాంగ ధూపంలో ఏ ఏ పదార్థాలు ఉంటాయో శాస్త్ర ప్రమాణమైనటువంటి ఈ శ్లోకం మనకు చెప్తోంది. తేనె, తుంగముస్త, నెయ్యి, గంధము, గుగ్గిలము, అగరు, శిలాజిత్తు, చందనము, సాంబ్రాణి, తెల్ల ఆవాలు, ఈ 10 రకాలైనటువంటి పదార్థాలతో కలిపి చేసినటువంటి ధూపాన్ని దశాంగ ధూపము అనే పేరుతో పిలుస్తారు. ఈ దశాంగ ధూపము ఎవరికి ప్రియమంటే కాళికా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రము. కాబట్టి నరపీడ, శత్రుబాధలు, దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అవన్నీ తొలగింపజేసుకోవాలంటే కాళికా అమ్మవారికి దశాంగ ధూపాన్ని తప్పనిసరిగా మంగళవారం సందర్భంగా సమర్పించాలి. అమావాస్య రోజు దశాంగ ధూపం సమర్పించినా కాళికాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇలా షడాంగ ధూపము, దశాంగ ధూపాలకు ఉన్నటువంటి వైభవాన్ని తెలుసుకుంటూ ఈ ధూపాలు సమర్పించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన దశపాపహర దశమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, శాస్త్ర ప్రమాణంగా దశపాపహర దశమి రోజు ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. గోముఖము అంటాం మనం. గోముఖం అంటే ఎక్కడున్నది? గంగ పుట్టిన చోటు, హిమోత్పర్వత ప్రాంతం. అది భూమి రూపమైనటువంటి గోవుకి ముఖం లాంటిది. అక్కడ దాని యొక్క పృష్ఠభాగంలాగా చెప్పబడుతూ ఉన్నటువంటి చోటు వరకు చూస్తే సరిగ్గా నడుము ప్రాంతం మనం చూడాలి. ఆ భూరూపమైనటువంటి గోవుకి నడుము, ఎందుకంటే కాంచి అంటే మొలనూలు, మొలకి కట్టేది మొలనూలు, కాంచి అనగా మొలనూలు అంటే భూరూపమైనటువంటి గోమాతకి మొలనూలి స్థానంగా ఉన్నది కాంచి అని చెప్పారు ఇక్కడ. అంటే భూమిని ఒక గొప్ప శక్తిగా మనం భావిస్తే
భూమి లోపల కుండలిని మనం భావన చేసినట్లయితే మూలాధారం నుంచి సహస్రారం వరకు కుండలి వెళ్ళినట్లుగా భూమి యందు కుండలిని శక్తి ఉందిట, అంతర్గతమైన కుండలిని శక్తి. ఇది ఆశ్చర్యపోతారు. మామూలుగా చెప్తే పురాణం, అర్థం చేసుకుంటే సైన్స్, అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. మన లోపల కుండలిని ప్రతి వారికి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంటుంది. అదే మనకు శక్తిని ఇస్తోంది. మనకు తెలిసినా తెలియకపోయినా శక్తి వల్లే ఇక్కడ ఉన్నాం. సరిగ్గా అది ఇందాక చెప్పిన సముద్ర భాగం నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే కాంచీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మూలాధార భాగం నుంచి మొలనూలు వరకు ఉన్న భాగాన్ని కాంచీక్షేత్రం అని చెప్తారు. సరిగ్గా అంటే మూలాధారం ఎంత ముఖ్యమో అంత ముఖ్యం అది కాంచి. కాంచి అనగా మొలనూలు, భూమికి మొలనూలు వంటిది కనుక దీని పేరు కాంచీక్షేత్రం అని పేరు వచ్చింది అని చెప్పారు. అక్కడ నుంచి మనం కొంచెం మొల దగ్గర నుంచి పైకి వెళ్తే హృదయం వస్తుంది కదా, హృదయ క్షేత్రం చిదంబరం, ఇది పరిశీలించవలసింది. అలా వెళుతుంటే ఆజ్ఞాచక్రస్థానం వస్తుంది. ఆజ్ఞాచక్రస్థానం కాశీక్షేత్రం. గోముఖ క్షేత్రం శిరస్సు దాకా వెళుతుంది, గోముఖం వరకు. ఇది పరిశీలించవలసిన అందమైన అంశం. కనుక భూమికి కాంచి మొలనూలు స్థానంలో ఉన్నది అని చెప్పుకుంటున్నాం. ఈ మాట మనం చెప్తే పురాణం అంటారు. ఈ మధ్య విజ్ఞాన శాస్త్రం పరిశోధించి చెప్తోందంటే భూమి యందున్నటువంటి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఎలా ఉన్నది అంటే, ఆ అయస్కాంత క్షేత్రానికి సెంటర్ పాయింట్ చిదంబరం అని చెప్పారండి. సెంటర్ పాయింట్ అంటే హృదయస్థానం, అది చిదంబరం అని రుజువైంది. దీన్ని బట్టి చూడండి ఇక్కడ. కనుక మన క్షేత్రములు కేవలం ఒక నమ్మకం మీద ఆధారపడి ఏర్పడలేదు. అక్కడ ఒక సహజ సిద్ధమైన శక్తి ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా శక్తి శక్తే. నమ్మి చెయ్యి పెట్టినా నమ్మక చెయ్యి పెట్టినా కరెంటు ప్లగ్లో చెయ్యి పెడితే షాక్ కొడుతుంది, అవునా లేదా ఇక్కడ. అలాగే మీరు నమ్మినా నమ్మకపోయినా క్షేత్రానికి వెళితే శక్తి ఉంటుంది, తెలుసుకోండి ఇక్కడ. ఈ క్షేత్రాల్లో సహజంగా శక్తి ఉంటుంది. ఋషులు ఆ రూపాన్ని దర్శిస్తారు, దర్శించిన రూపాన్ని ఆలయంగా ప్రతిష్ఠ చేస్తారు. కనుక ఆలయం లేకపోయినా క్షేత్రంలో అమ్మవారు ఉంటారు. అయితే కలియుగంలో ఆ సూక్ష్మ రూపాలను చూసే శక్తి లేదు గనక తర్వాత మహర్షులు ఆలయాలు నిర్మాణం చేసి మంత్రశాస్త్రబద్ధంగా అమ్మవారి రూపాలను ప్రకటింపజేస్తారు. అందులో అమ్మవారు కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు. ఇలా ఆలయాలు ఏర్పడతాయి, అలా క్షేత్రం ఏర్పడుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా. కనుకనే అఖండ భూమండలానికి ఒక మణిపూర స్థానము వలె భాషిస్తున్నది. మూలాధారము నుంచి మణిపూరము వరకు ఉన్నటువంటి స్థానము, అదే మొలనూలు స్థానము. ఆ స్థానమే కాంచి. ఎందుకంటే కుండల్ని ప్రధానంగా అక్కడి నుంచి మొదలు వెళుతోంది కనుక ఆ క్షేత్రాన్ని ఆశ్రయిస్తే అదే మనల్ని సంపూర్ణ సిద్ధుల్ని చేస్తుంది కనుక కామాక్షి క్షేత్రం అత్యంత ప్రధానంగా మనకు చెప్పబడుతున్నది. అలాంటి కాంచి అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. పృథివ్యా గోస్వరూపాయ యత్ కాంచీ స్థానతాంగతం తస్మాత్ క్షేత్రమిమం పుణ్యం కాంచీ క్షేత్రం ప్రచక్షతాం. ఇది వివరించారు ఇక్కడ. ఇక్కడున్న విశేషం ఏంటంటే విష్ణునా అధిష్ఠితం క్షేత్రం శివసాన్నిధ్యకారకం మహాశక్తి ప్రభావాఢ్యం శక్తి ప్రాధాన్య వైభవాత్. ఇక్కడ కొన్ని మన శ్లోకాలు వింటూ ఉన్నప్పుడు అర్థం కాకపోయినా వినాలండి. ఎందుకంటే ఋషులు ఇచ్చిన శ్లోకాలు కనుక ఇందులో మంత్రశక్తి ఉంటుంది. ఆ మంత్రశక్తి చెప్పేవాడిని వినేవాడిని కాకుండా మన చుట్టూ ఉన్న ఆకాశాన్ని కూడా పవిత్రం చేస్తుంది కనుక ఇందులో అలాంటి శ్లోకాలు చెప్తున్నాం. కొన్ని మాత్రమే ఎంపిక చేసుకుని శ్లోకాలు పఠించడం జరుగుతుంది. మధ్యలో గ్రంథం చూస్తూ శ్లోకం ఎందుకు చెప్పాలి అంటే ఇది సంప్రదాయం. అప్పుడు చెప్పే ప్రవచనానికి శాస్త్ర ప్రమాణం లభిస్తుంది. అందుకోసం మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ శాస్త్రంలో చెప్పే వాక్యములు ఇవి. విష్ణునా అధిష్ఠితం క్షేత్రం, సులభంగా అర్థమైపోతుంది చూడండి ఇక్కడ. శివ సాన్నిధ్యకారకం. మూడవది మహాశక్తి ప్రభావాఢ్యం శక్తి ప్రాధాన్య వైభవం అన్నారు. ఇక్కడ మూడు చెప్పారు. ఇక్కడ విష్ణుడు ఇక్కడ అధిష్ఠించి ఉన్నాడు, శివుడు సన్నిధి చేసి ఉన్నాడు, మహాశక్తి ప్రభావం ఉన్నది. అందుకు ఈ మూడు కలిపి దివ్యశక్తి క్షేత్రముగా ఉన్నది. ఈ క్షేత్రానికి ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్తున్నారు ఇక్కడ. ఒకటి సత్యవ్రతాహ్వయం, దీనికి సత్యవ్రత క్షేత్రము అని పేరు. ఎందుకంటే ఏ క్షేత్రము నాశనం లేకుండా ఉంటుందో ఆ క్షేత్రానికి సత్యక్షేత్రం అని పేరు. కాంచీ క్షేత్రం ప్రళయకాలాల్లో కూడా నశించని క్షేత్రముగా చెప్పబడుతోంది. ఎందుకంటే శివుని మహిమ చేత కాశీ కాపాడబడుతుంది, త్రిపుర సుందరి మహిమ చేత కాంచి కాపాడబడుతుంది అని చెప్తోంది ఇక్కడ శాస్త్రం. అంటే ఇక్కడ అయ్యవారి పోటీ, ఇక్కడ అమ్మవారి పోటీ, ఇద్దరూ కలిసి రెండూ కాపాడారు. మనకి సంతోషం ఇక్కడ. అలాంటి ప్రధానమైనటువంటి కాంచీ క్షేత్రానికి సత్యవ్రత క్షేత్రం ఉన్నది. అంతేకాదు ఇక్కడ ఉన్న గొప్పతనాలు ఏంటంటే నది ఉంది కాంచీలో, శైలం ఉంది, దేవాలయం ఉన్నది. ఈ మొత్తం ఈ మూడు ఉంటే దానికి భాస్కర క్షేత్రం అనాలి అన్నారు ఇక్కడ. అందుకు మూడు ఉన్నాయి ఇక్కడ. నదీ శైల దేవాలయాంకాత్ భాస్కర సంజ్ఞకం అన్నారు ఇక్కడ. కనుక దీని భాస్కర క్షేత్రం అని కూడా పేరు కనబడుతున్నది ఇక్కడ. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ క్షేత్రంలో బిలవృక్ష విమానాంకం, ఎన్ని విశేషాలు చూడండి. ఒకటి సత్యవ్రత క్షేత్రం, రెండవది భాస్కర క్షేత్రం, ముందే కాంచీ క్షేత్రం. మూడు పేర్లు చెప్పుకున్నాం. ఇప్పుడు నాలుగవది చెప్తున్నారు.
ఇక్కడ బిలవృక్ష విమానాంకై క్షేత్రం తైజసమున్నతం శివశక్త్యాత్మకం జ్ఞేయం తథా హరిహరాత్మకం. ఈ క్షేత్రము శివశక్తి స్వరూపము, హరిహరాత్మకము, రెండు విశేషములు ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడున్నవి బిలము, వృక్షము, విమానము, ఈ మూడు ఉంటే ఆ క్షేత్రాన్ని తైజస క్షేత్రం అనాలి. తైజస క్షేత్రము, తైజస అంటే తేజోమయం. అంటే కాంచీలో మన కంటితో చూడలేరు ఒక మహా తేజస్సు అక్కడ వ్యాపించి ఉంటుంది, దానికి తైజస క్షేత్రం. అక్కడ ఒక మహా బిలం ఉంది. బిలము అంటే పెద్ద రంధ్రము, స్వరంగం ఇలా భావించవచ్చు. ఆ బిలం ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడి నుంచి దాకా వస్తుందో చెప్తారు, తర్వాత ఆశ్చర్యపోతాం. అంత అద్భుతమైన విషయం ఉంది. ఆ బిలం అక్కడ ఉన్నది. బిలం వృక్షం అంటే పరమేశ్వర శక్తి బిల రూపంలో, వృక్ష రూపంలో, విమాన రూపంలో ఉంటుంది. విమానము అంటే గోపురము ప్రధానంగా, దాంతో కూడిన ఆలయం కనుక బిల వృక్ష విమానముల గొప్పతనం చేసి దీన్ని తైజస క్షేత్రము అని అంటారు. అదేవిధంగా ఇక్కడున్న విశేషమైనటువంటి అమ్మవారి యొక్క 3 రూపములు కలిసి ఉన్నాయి కనుక దీనికి కైలాస క్షేత్రము, వైకుంఠ క్షేత్రము, శ్రీమన్నగరము అని 3 పేర్లు చెప్తున్నారు. ఇక్కడ ఎంత అందమైన భావం చెప్తున్నారు చూడండి. అపారమైన అనంతమైన కాంచీక్షేత్ర మహిమలో సారం తీసుకుని మీకు అందించే ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నది జగద్గురువుల అనుగ్రహం చేత. కైలాసోపిచ వైకుంఠం ఆది శ్రీపుర మందిరం భూమౌ తత్రేవ లక్ష్యంతే నాణ్యక్షేత్రే కదాచన. భారతదేశంలో ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం ప్రత్యేకత, స్పెషాలిటీ. అన్ని క్షేత్రాలు ఒక్కలాంటివి కావు, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ గొప్పదే, దేని గొప్పతనం దానిది. అలా దేని గురించి చెప్పినా అదే పరిపూర్ణం అనిపించేటంత గొప్పతనం ప్రతి క్షేత్రానికి ఉన్నది ఇక్కడ భారతదేశంలో. అలాంటి పవిత్రమైనటువంటి ఈ క్షేత్రానికి ఎంతవరకు ఎన్ని ప్రత్యేకతలు చెప్పుకున్నామో గుర్తుంది కదా. నది, శైల, దేవాలయ, బిల, వృక్ష, విమాన, హరి, హర, శక్తి 3 ఉన్నాయి ఇక్కడ. అందుకే ఇది కైలాసోపిచ వైకుంఠం ఆది శ్రీపుర మందిరం. ఈ కాంచీపురమే కైలాసం అని చెప్పబడుతుంది, వైకుంఠము అని చెప్పబడుతుంది, ఆది శ్రీపురం అని చెప్పబడుతుంది. ఆది శ్రీపురము అంటే మణిద్వీపము లేదా శ్రీమన్నగరము అని చెప్పబడుతున్నది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. సనాతన ధర్మాలు మానవ జీవితానికి చుక్కాని వంటివి. ఆ ధర్మ సూత్రాలని ఎవరైతే నిత్యం కూడా పాటిస్తూ ఉంటారో, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా ఈ ఆరాట పోరాట వ్యవస్థలో కొన్ని సూత్ర ప్రాతిపదికలను కనుక మనం పాటించినట్లయితే మన జీవితం సుసంపన్నమై వెలుగొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతివారు కూడా నిద్రకు ఉపక్రమించే ముందు ఎటువంటి పరిస్థితుల్లోనూ తడికాళ్లతో నిద్రించరాదు. చక్కగా కాళ్ళు తుడుచుకొని నిద్రకు ఉపక్రమించేటప్పుడు దైవధ్యానం చేయాలి. ఆ దైవధ్యానంలో కూడాను ఈ శ్లోకాన్ని కనుక చదువుకొని కనుక నిద్రకు ఉపక్రమిస్తే మనిషిని బీభత్సం చేసేటువంటి ఆ యొక్క విచిత్రాతి విచిత్రమైన కలలు రానే రావు. దుస్వప్నాలు రాకుండా సుఖప్రదమైనటువంటి నిద్రను మనం అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ యొక్క శ్లోకం ఏమిటి అని ఆలోచన చేస్తే, బ్రహ్మాణం శంకరం విష్ణుం యమము రామం ధనుం బలిం సప్తైతాన్ యప్పటే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఈ విధి విధానాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను సాంప్రదాయబద్ధంగా ఆచరించవచ్చు. అలాగే నిద్ర నుంచి లేవగానే
ఎవరి అరచేతులు వాళ్ళు చూసుకోవాలి. కళ్ళను నలుపుకొని ఈ విధంగా చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్ష శ్రియందాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:49. తిథి నవమి సాయంకాలం 4:43 వరకు. నక్షత్రం హస్త మధ్యాహ్నం 11:56 వరకు. వర్జం రాత్రి 8:37 నుంచి 10:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:16 వరకు. మరల రాత్రి 11:12 నుంచి 11:56 వరకు. అమృతకాలం ఉదయం 7:15 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మంగళవారం. మంగళవారం పలు రకాలుగా మనం వినియోగించుకోదగినది. ఆంజనేయ స్వామికి పూజ చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మొదలైన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించుకోవచ్చు. అలాగని రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణహర్తృ నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం చదువుకోవడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం వలన మనకు ఉన్న పలు రకాల రుణాలు తీరుతాయి. మనం ఈ రుణాలన్నీ తీర్చుకోకపోతే ఏమవుతుంది అంటే మోక్షానికి ఆటంకమవుతుంది. అందువలన శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా ఆ రుణాలను మనం తీర్చుకోగలిగిన వారం అవుతాం. అందుకని ఆ రుణదోషాలు తొలగుతాయన్నమాట. అంతేకాకుండా ఈరోజు బ్రహ్మాణీదేవి పూజ ఉంది. అంటే మనకు సరస్వతీదేవి పూజ. ఆ విధంగా చేయడం ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. మంచి పనికి మించిన పూజ లేదు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. రాముడు బ్రహ్మాస్త్రం చేత మరణించాడు అని చెప్పి ఆవిడ్ని పుష్పక విమానంలో తీసుకొచ్చి చూపించారు. ఆవిడ నిజంగా రాముడు శరీరం వదిలిపెట్టాడు అనుకుని గుండెలు బాదుకుని ఏడ్చింది. ఏమై ఉండేదో సరమ చెప్పింది. వైధవ్యాన్ని పొందితే పుష్పక విమానం మొయ్యదు. నీవు వైధవ్యం పొందలేదు, రాముడు మూర్ఛిల్లాడంతే, తేరుకుంటాడమ్మా, ఆయన మరణించలేదని చెప్పింది. మళ్ళీ సూర్యోపాసన చేసింది. రామాయణం ఎక్కడ అయిపోతుందనుకుంటామో అక్కడ ఒక స్త్రీ వచ్చి రామాయణాన్ని కొనసాగింపజేస్తుంది. అది రామాయణంలో ఒక వైచిత్రి. అందుకని ధాన్యమాలిని వచ్చి రావణాసురుడిని లోపలికి తీసుకెళ్ళిపోయింది.
ఇక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఆమె చుట్టూ చేరారు. చేరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళని చూస్తేనే బతుకున్నవాడు చచ్చిపోతాడు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం వికృత పింగళ కాళీ క్రోధన కలహప్రియ, వాళ్ళ పేర్లు అలా ఉంటాయి. ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చారో మహర్షి. లంబకర్ణ లలాటంచ, ఒక దానికి పెద్ద చెవి, ఓ దానికి పెద్ద బుగ్గ, ఓ దానికి జారిపోయినటువంటి గడ్డం, ఓ దాని పెదివి పొట్ట వరకు వేలాడుతుంటుంది, ఓ దానికి పెద్ద పొట్ట, ఓ దానికి పంది ముఖం, ఓ దానికి ఆవు చెవి. అసలే కష్టంలో ఉన్నవాళ్ళు వీళ్ళ వంక చూస్తే బ్రతికున్న వాళ్ళు కూడా చచ్చిపోతారు. అంత భయంకరమైన ఆకృతులతో ఉన్న వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. ఉండి పింగళ క్రోధన కాళీ కలహప్రియ, దెబ్బలాట పెట్టుకుందామని చూసేవాళ్ళు ఒకళ్ళు, కోపంతో ఉండేవాళ్ళు ఒకళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ చుట్టూ చేరి ఉన్నారు. ఇలా ఉన్నటువంటి స్థితిలో రావణాసురుడు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు కదూ, వాళ్ళందరూ దగ్గరికి వచ్చారు. సీతమ్మ చాలు నీ పాతివ్రత్యం, ఏదో మనుష్యుడికి భార్య అయ్యావు, రాముడు గొప్పవాడన్నావు, రాముడికి భార్యనన్నావు, ఏకపత్ని వ్రతం అన్నావు, పాతివ్రత్యం అన్నావు, బాగుంది. ఎవరో తెలుసా రావణాసురుడు? విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, 3 లోకములను గెలిచినవాడు, ఇంద్రుణ్ణి గెలిచినవాడు, దేవతల్ని శాసించినవాడు. అటువంటి మహానుభావుడు కోరి కోరి నిన్ను భార్యని చేసుకుంటానంటే బెట్టు చేస్తావే? ఆ తల్లి ఏడుస్తూ అంది, నేను మనుష్యకాంతని, పాతివ్రత్యాన్ని అవలంబించేదాన్ని, రామచంద్రమూర్తి ఇల్లాలిని. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం యథాసూర్యాం సువర్చల. నేను దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, నా భర్త నాకు పరదైవం. ఆయనని వినా వేరొక పురుషుణ్ణి భర్తృస్థానంలో నేను ఊహించను. ఎడమకాలి బొటన వేలుతో కూడా తాకను. నా శరీరం బద్దలగొట్టేయండి, కత్తులతో నరికేయండి, అగ్నిహోత్రంలో పారేయండి. శ్రీమతి కపిలుణ్ణి ఎలా అనుసరిస్తుందో, అరుంధతి వశిష్ఠుణ్ణి ఎలా అనుసరిస్తుందో, లోపాముద్ర అగస్త్యుణ్ణి ఎలా అనుసరిస్తుందో, దమయంతి నలచక్రవర్తిని ఎలా అనుసరించిందో, శచీదేవి ఇంద్రుణ్ణి ఎలా అనుసరిస్తుందో, రోహిణి చంద్రుణ్ణి ఎలా అనుసరిస్తుందో, అలా నా భర్తని అనుసరించేదానినే కానీ ఇవాళ కష్టంలో ఉన్నాడని భర్తని విరిచి పరపురుషుడి యొక్క చెంత చేరేటటువంటి దుష్టమైన స్వభావం ఉన్నదానను కాను. మీరు నాతో ఇలా మాట్లాడకూడదు, చాలా పొరపాటు చేస్తున్నారు, ఇలా మాట్లాడవద్దని చెప్పింది. కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో, ఆ రాక్షస స్త్రీలలో హరిజట అని ఒక స్త్రీ, దానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. రావణాసురుడు ఈ సీతమ్మని అపహరించి లంకాపట్టణానికి తీసుకొచ్చినప్పుడే నా నోరూరింది. ఎప్పుడిప్పుడు తిందామా అని చూస్తున్నాను. మనం తర్వాత దెబ్బలాడుకోవడానికి వీల్లేదు. ఈమె పీక నొక్కేద్దాం, చచ్చిపోతుంది. మానవకాంత ఉపవాసం చేసి చచ్చిపోయిందని రావణుడికి చెప్దాం, మీరు పంచుకు తినండి అంటాడు. నికుంభల అని వాళ్ళకొక దేవత, ఆ దేవతకి ప్రీతి కలిగేటట్టుగా మనందరం తాండవం చేద్దాం. కాబట్టి రావణుడి దగ్గరికి వెళ్ళి ఈమె మరణించిందని చెప్పండి. ఏ తల్లి? రామచంద్రమూర్తి ఇల్లాలు, అంతటి మహాపతివ్రత. ఈ మాటలు విని తల్లడిల్లిపోయి వేట కుక్కల మధ్య ఉండిపోయినటువంటి ఒక లేడి పిల్ల ఎలా చూస్తుందో అలా చూసి కందుల నీరు కారుస్తూ ఏడుస్తోంది. చూస్తున్నారు పైనుంచి మహానుభావుడన్నీ. ఏం జరుగుతుందని గమనిస్తున్నారు. ఇంతలో ఆ తల్లి అలా ఏడుస్తోంది వీళ్ళందరి వంక చూసి. ఏడుస్తుండగా కొంతమంది రావణాసురుడికి చెప్పడానికి వెళ్ళారు, ఈ లంక నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఏడిచేటటువంటి రోజు వస్తుంది. రాక్షస స్త్రీలందరూ గుండెలు బాదుకుని ఏడుస్తారు. ప్రతి ఇంటి గడపలోంచి ఒక పీనుగు వెళ్ళిపోతుంది. శవాలు కాల్చినటువంటి పొగలతో లంకాపట్టణం అంతా నిండుకునేటటువంటి రోజు వస్తుంది. ఈ లంకలో ఎవరు మిగలరు. మీరు చేస్తున్నటువంటి పాపకృత్యాలకు అంతులేదు. మీ మాటల చేత నన్ను ఇంత బాధ పెట్టారని సీతమ్మ ఆక్రోశించి మాట్లాడి కౌసల్యని, సుమిత్రని, కైకమ్మని, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి తలుచుకుని బాధపడుతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ పులి దగ్గర వెళ్ళి అది గీక్కొని పారేసే తింటుంటే పులి ఊరికే ఉంటుందా? అయినా అది అలాగే సాహసం చేసి తింటూ ఉంది. అలాగే ఈ కథలో నువ్వు ఈ భూలింగ పక్షివై ప్రవర్తిస్తున్నావు. ఈ సభలో అతిగా ప్రవర్తిస్తూ ఉన్నావు, సాహసం చేస్తూ అతిగా వాగుతూనే ఉన్నావు. ఓ భీష్మ, ఒక్క మాట గుర్తుంచుకో, ఈ రాజులు గనుక తలుచుకుంటే నీకు జీవితమే ఉండదు. ఒక్కపారి ఏమైనా తలుచుకుంటే నా వెనకలు ఉండేవాళ్ళందరూ. ఈ విషయం నీకు బాగా తెలుసు. అయినా నువ్వు లోకం నిందించే పనులే మళ్ళీ చేస్తున్నావు.
నీలాంటి వాడు అసలు ఈ భూమి మీద ఇంకొకడు లేడు అని శిశుపాలుడు రెచ్చిపోయి మాట్లాడాడు. అప్పుడు భీష్మ పితామహుడు ఆ శిశుపాలుడి మాటలకు అడ్డుపట్టుకొని ఇలా అన్నాడు, ఆహా, ఎంత ఆశ్చర్యం, ఎంత వింత! ఓ సభ్యులారా, రాజులారా, అందరూ నా మాట వినండి. నేను ఈ రాజుల దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నానని ఈ మూర్ఖుడు అంటున్నాడు. ఈ దద్దమ్మ అంటున్నాడు. ఇంతకంటే వేరే మూఢత్వం వీడికి లేదు, అవివేకం లేదు, వినేవాళ్ళు పిచ్చోళ్లే. నేను ఈ పిచ్చి మాటలను పట్టించుకోవాకండి. ఇవి పిచ్చి మాటలు నేను పట్టించుకోను, ఎప్పటికి కూడా మీరు పట్టించుకోవాకండి. నేను పట్టించుకోను. ఈ పిచ్చి వాగుడును లెక్క చేయను. ఓ శిశుపాల, విను. ఈ రాజులందరూ నాకు గడ్డి పరుకుతో సమానం. నేను వీళ్ళని ఎవరినీ లెక్క చేయను అని గర్జించాడు. అంతే. ఆ మాటలు వినగానే సభలోని వారందరూ స్తంభించిపోయారు. అక్కడున్న కొంతమంది రాజులకు విపరీతమైన కోపం వచ్చింది. కొంతమంది రాజులు ఎంతో సంతోషించారు, భీష్ముడిని మెచ్చుకున్నారు. మరికొంతమంది రాజులు భీష్ముడిని అసహ్యించుకున్నారు. కొంతమంది ఈయన ముసలివాడైపోయాడు, ఇంకేం యుద్ధం చేస్తాడు, శరీరంలో పటుత్వం లేదు, సత్తువ లేదు, ఈ బలహీనుడు ఇక దేన్ని చూసుకొని రెచ్చిపోతున్నాడు, దేన్ని చూసుకొని మాట్లాడుతున్నాడు, ముసలోడికి ఇంత గర్వమా, ఇది క్షమించరాని నేరం అని అందరూ ఒక తీర్మానం చేశారు. ఈ ముసలోడు మనలను అవమానిస్తున్నాడు, మనందరినీ కూడా. అందరూ కదిలిరండి, ఈ ముసలోడిని పట్టేసుకుందాం. జంతువును చంపినట్టుగా కలిసి అందరూ గుద్ది చంపేస్తాం. లేకపోతే ఇతన్ని గడ్డిని కాల్చినట్టుగా కాల్చేద్దాం బయట అని అరిచారు. అప్పుడు పితామహుడు వారితో, ఓ రాజులారా, మీరాడిన ప్రతి మాటకు సమాధానం చెప్పటం ప్రారంభిస్తే దానికి ఆ అంతము ఉండదు, ఆది ఉండదు. అది అద్భుతమైనటువంటి మాటలు నావి. ఆది కానీ అంతం కానీ ఏది ఉండదు. కనుక ఓ రాజులారా, వినండి, నా మాట వినండి. మీ అందరి తలల మీద నేను నా పాదం పెట్టాను అని ఊహించుకోండి. మీకు పౌరుషం ఉంటే మీలో ఎవరైనా వచ్చి నన్ను ఎదిరించండి. ఇదే నా హెచ్చరిక. నన్ను ఎదిరించి నా పరాక్రమం, నా వీరత్వం చూడండి. మీలో ఎవరైనా నాతో పోరాడచ్చు, లేక అందరూ కలిసి కూడా యుద్ధం చేయవచ్చు. అస్త్రాలు శస్త్రాలు వేయవచ్చు నా మీద. ఎలాంటి యుద్ధమైనా చేయవచ్చు. నేను సిద్ధంగా ఉన్నాను. అందుచేత మొదలు మీ పరాక్రమాన్ని ప్రదర్శించి ఆ తర్వాత నన్ను జంతువులాగా చంపుతారు, గడ్డి పెరకలాగా కాలుస్తారు, నాతో ఏం చేస్తారు మరి తెలుసుకోండి. మీరు మీ ఇష్టం ఏం చేస్తారు. లేకపోతే మేము పూజించిన కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు, మేము ఆరాధించిన కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు, మమ్మల్ని నడిపించేటువంటి కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు. ఇదిగో చూడండి, శ్రీకృష్ణుడిని చూడండి. అందరూ కంట్లో చూడండి. నిజంగా కనపడడు మీకు సరిగా చూడకపోతే. కళ్ళు మూసుకొని అందరూ చూడండి, కృష్ణుడు కనపడతాడు. త్వరగా మరణించాలని మీరు కోరుకుంటే ఈ కృష్ణుడిని యుద్ధానికి పిలవండి. యుద్ధంలో మరణించి ఈ కృష్ణుడి దేహంలో కలిసిపోండి అని భీష్మ పితామహుడు ఆ రాజసూయ యాగసభ దద్దరిల్లిపోయేటట్లుగా రాజులందరూ వినేటట్టుగా గట్టిగా ఘోషించాడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 45వ అధ్యాయం. నిండు సభలో భీష్మ పితామహుడు రాజులందరి ఎదుట తన పరాక్రమాన్ని ప్రకటించాటన్న చూసి శిశుపాలుడు చూశాడు. అతడికి చాలా కోపం వచ్చింది. కృష్ణుడితోనే యుద్ధం చేయాలని ఇలా అన్నాడు. ఓ కృష్ణ, ఈ ముసలివాడు ఈ భీష్ముడు ఏమేమో వాగుతూ నన్ను రెచ్చగొట్టాడు. సరే, నేను నీతోనే యుద్ధం చేయాలనుకుంటున్నాను. పైకిలే, నాతో యుద్ధం చెయ్యి, రా. నువ్వు నేను తేల్చుకుందాం. ఇప్పుడు జరిగే యుద్ధంలో ఈ పాండవులతో పాటు నిన్ను కూడా చంపేస్తాను. ఈ పాండవులు నీతో పాటే చంపదగ్గవారు.
ఎందుకంటే నిన్నే అనుసరించారు, నీ వెనకలే ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ చంపేస్తాను. యముడింటికి వెళ్ళపోవలసిన వారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే వారు ఈ రాజులు ఎవరినీ పూజించలేదు, ఇక్కడ ఉంచిన వాళ్ళని ఎవరినీ గౌరవించలేదు, పూజించలేదు. గౌరవం ఏమిటి? 3 రోజుల నుంచి పూజిస్తూనే ఉన్నాడు అంటే మొదట అర్ఘ్యం ఇవ్వలేదు అని, అందుకే వీడికి గౌరవించలేదు. నిన్నే పూజించారు, నిన్నే గౌరవించారు, నీ వెంటే పడ్డారు, నిన్నే పట్టుకున్నారు. నువ్వేమో రాజువు కావు, దాసుడువు, రెండవది గోపాలుడువు, చెడు బుద్ధి గలవాడువు. వీరు చిన్నతనం నుండే నిన్ను పూజిస్తున్నారు. వీళ్ళకి తెలియదు పాపం, ఎవరిని పూజించాలో ఎవరిని పూజించకూడదు అని తెలియదు వీళ్ళకి. అంటే బుద్ధి చెప్తున్నాడు వీడు. ఇదొక వింత విషయం, దీనికి నేను ఆశ్చర్యపోతున్నాను. అనర్హుడే అయినటువంటి నిన్ను పూజించినందుకు, వీడిని పూజించినందుకు మీరు నా చేతిలో చస్తారు. వీడు అనర్హుడు, యోగ్యత లేనివాడు అని ఏదో దూషిస్తున్నాడు అని శిశుపాలుడు సభలో గర్జించాడు. ఇలా రాజసూయాగ సభలో అందరి మాటలు పూర్తి అయ్యాయి, అందరి కోపాలు ప్రకటమయ్యాయి. అందరూ తమ మనసులో అభిప్రాయాలు చెప్పారు. అందరూ కోపావేశాలతో ఊగిపోతున్నారు. సభ అంతా రకరకాల మాటలతో సముద్రంలాగా అల్లకల్లోలంగా ఉంది, గజ 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 అని. అప్పుడు శ్రీకృష్ణుడు అందరినీ చూసి నోరు విప్పాడు. అందరి కోపావేశాలను శాంతింపజేస్తూ మధురంగా ఇలా మాట్లాడాడు. ఓ రాజులారా, ఈ శిశుపాలుడు మా మేనత్త కొడుకు. ఇతడు మాకు బంధువే కానీ మా శత్రువు. వీడు క్రూరాతి క్రూరుడు. ఏ అపకారము చేయని వారికి కూడా వీడు హింసించాడు, వారిని బాధించాడు. ఆ విషయాన్ని మీకు చెబుతున్నాను వినండి. మేము ఒకసారి ద్వారక నుంచి ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాం. అప్పుడు వీడు మేము ద్వారకలో లేము అనే వార్తను చారుల ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే ద్వారకకు వచ్చేసి మా నగరాన్ని కాల్చేశాడు. మరొకసారి రైవతక పర్వతం మీద భోజరాజు క్రీడిస్తూ ఉన్నాడు, ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. వీడిని ఆ విషయం చారుల వల్ల తెలిసిపోయింది వీడికి. వెంటనే ఏం చేశాడు వీడు? అక్కడికి కూడా వెళ్ళాడు. వాళ్ళల్లో కొందరిని చంపేశాడు, మరికొందరిని బంధించి తన పురానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంత చెడ్డ పని చేశాడు. మళ్ళీ ఇంకొక పని ఏం చేశాడు? నా తండ్రి అశ్వమేధ యాగం చేస్తూ గుర్రాన్ని విడిచిపెట్టాడు. గుర్రం వెంట రక్షకులను పంపాడు. అప్పుడు ఈ పాపాత్ముడు యజ్ఞానికి విఘ్నం కలిగించాలని ఆ గుర్రాన్ని దొంగిలించాడు. ఘోరమైన తప్పు చేశాడు. మరొకసారి మునీశ్వరుడైనటువంటి బభ్రుడి భార్య హస్తినాపురం నుండి సౌవీర దేశానికి వస్తూ ఉన్నది. ఆ విషయం వీడికి చారుల ద్వారా తెలిసింది. వెంటనే వీడు ఆమె వద్దకు వెళ్ళాడు. ఆమెను చూడటంతోనే మోహించాడు. ఆమెకు వీడంటే ఇష్టం లేదు. ఆమె వేడుకుంటోంది, అయినా సరే వీడు ఆమెను విడిచిపెట్టలేదు. ఆమె ఏడుస్తున్నా సరే వీడు ఆమెను ఎత్తుకొని పోయాడు. ఇలా మహాపరాధం చేశాడు. వీడు చేసిన ఘోరాలు ఎన్నో ఉన్నాయి, వాటిని మనం లెక్కబెట్టలేం. ఒక్కసారి ఈ క్రూరుడు వేషం వేసుకొని తన మేనమామ అయినటువంటి విశాలరాజు వద్దకే వెళ్ళాడు. అప్పుడు ఆయన తపస్సు చేసుకుంటున్నాడు పాపం. అప్పుడు వీడి కన్ను ఆయన కూతురు మీద పడింది. వీడి కన్ను. ఇదే మంచి సమయం అనుకున్నాడు. వీడు ఆయన కూతురైనటువంటి భద్రను ఎత్తుకుపోయాడు. ఇదొక ఘోరమైన అపరాధం చేశాడు. ఇలా వీడి అకృత్యాలన్నీ నేను మా మేనత్త కోసమే సహించాను, మా మేనత్తకిచ్చిన మాట కోసమే భరించాను. మా మేనత్త ముఖం చూసే వీడు పెడుతున్న బాధలను ఓర్చుకున్నాను. వీడు ఆడుతున్నటువంటి మాటలను క్షమించాను. ఇక వీడు హద్దులు దాటాడు, మితిమీరిపోయింది. ఇప్పుడు వీడు రాజులందరినీ సమక్షంలో అందరి ఎదుట మమ్ముల్నే నిందిస్తున్నాడు. ఇది దైవవశాత్తు జరిగింది.
ఇది కావాలా, ఇట్లా కావాలా, ఇది సందర్భం రావాలా అని జరిగింది. వీడికి నా మీద ఎంత పగ ఉందో చూడండి. వీడు ఎంత ప్రతీకారం చేయాలనుకుంటున్నాడో గమనించండి. వీడు పరోక్షంగా ఏం చేశాడో ఇప్పుడే మీకు చెప్పాను. వీడు ప్రత్యక్షంగా ఏమేమి కూశాడో ఇప్పుడే మీరు చూశారు. ఇక వీడికి కాలం మూడింది. అందరి సమక్షంలోనూ నన్ను అవమానించటం పెద్ద తప్పు. అందరి ముందు నన్ను నిర్లక్ష్యం చేయటం మహా అపరాధం, క్షమించరాని నేరం. వీడు తప్పులు తిద్దుకోలేనంతగా చేసేసాడు. ఇక అయిపోయింది, మీరిపోయింది. కనుక వీడికి నేను మరణదండనే సరైనటువంటి శిక్ష. ఇప్పుడు వీడు మరణాన్ని కోరుకుంటున్నాడు, మృత్యువునే పిలుస్తున్నాడు. ఈ మూర్ఖుడు, ఈ దుర్మార్గుడు పూర్వం రుక్మిణీదేవినే కోరుకున్నాడు, కానీ పొందలేకపోయాడు అన్నాడు కృష్ణుడు. ఆ మాటలు విని రాజులందరూ శిశుపాలుని నిందించారు. అప్పుడు మాత్రం కొంతమంది వెనకల ఉండేవాళ్ళు కొంచెం రియలైజేషన్ అవుతున్నారు. రుక్మిణినే కోరుకున్నాడు అన్నప్పుడు కొంతమంది అవునా అవునా తూ తూ అని కొంతమంది అట్లా వచ్చారు. ఈ తిట్లనంతా విని శిశుపాలుడు ఒక్కపారి బిగ్గరగా నవ్వాడు. సినిమాలో నవ్వుతుంటారే రాక్షసులు, అట్లా నవ్వాడు, బిగ్గరంగా నవ్వాడు. ఇలా అన్నాడు నవ్వుతూ, ఓ కృష్ణ, రుక్మిణిని మొదటిగా నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. రాజులారా అందరూ వినండి, అది అందరికీ తెలుసు ఆ సమయంలో. ఆ విషయం గురించి ఇప్పుడు ఈ సభలో అని టీవీగా ముందు పెట్టుకుంటూ ఆ చేతులు ఊపించుకుంటూ దాన్ని ఒక చేతిలో కత్తి పట్టుకుంటూ ఇంకొక చేతిలో డాలును పెట్టుకుంటూ అట్లా ఊగుతూ విర్రవీగుతున్నారు. వెనక తట్టు సేవకులంతా వాడి జుట్టు, వాడి పంచ ఉంటుంది, ఆ పంచ అదంతా పట్టుకొని వాడు ఊగినట్టు వీళ్ళు ఊగుతున్నారు. సభంతా ఊగాడు. ఊగింది. ఎవరి మీద పడతారో తెలియదు. భీముడు అప్పుడు అన్నాడు, తాత కాస్త చూసుకొని వస్తున్నాను, నువ్వు చూడవలసిన పదార్థం ఇక్కడ కాదు, లోపల ఉంది, అక్కడ వెళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూర్చో, ఇప్పుడు వెళ్ళొద్దు, కాసేపు ఉండి ఇక్కడ చూస్తూవట, ఏమేమో జరుగుతుంది, ఇప్పుడు చూస్తూ ఉండు. ఇట్లా ఆడుతున్నాడు, వీడు ఆడుతున్నాడు. మధ్యలో అని అవుతున్నాడు. ఇప్పుడు ఈ సభలో రాజులందరి ముందర ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నావు? నీ రుక్మిణి సంగతి చెప్తున్నావా ఇక్కడ? అదంతా పర్సనల్ మ్యాటర్ నువ్వు అంటే ఇంతవరకు వీడు మాట్లాడిందంతా పర్సనలే. ఇది ఒక్కటి మాత్రం ఇది పర్సనల్ అట. ముందు ఇతరులకు ఇస్తాను అన్న స్త్రీనే నువ్వు పెళ్లి చేసుకున్నావు. అది ఉందే, అట్లా ఉందే. పైగా అది గొప్ప విషయంలాగా అందరి ఎదుట రాజ్యసభలో నువ్వు చెప్తున్నావు, ఈ పెద్ద రాజ్యసభలో చెప్తున్నావు. నాకు ఇస్తానని దాన్ని నీకు ఇచ్చారట, నువ్వు పెళ్లి చేసుకున్నావట. నేను ఇష్టపడ్డానట. ఇష్టపడితే తప్పేముంది? దాంట్లో తప్పేం లేదు కదా. కానీ నీకు ఇచ్చారు. పెళ్లి తాంబూలాలు తీసుకొని నీకు ఇవ్వచ్చా వాళ్ళు? నువ్వు తీసుకోవచ్చా? నువ్వు ముట్టవచ్చా? ఇలా చేసిన తప్పును గొప్పగా ఏదో పైకి చెప్పుకునేవాడు నవ్వు తప్ప మరొకడు ఈ భూమి మీద లేడు. నవ్వుకుంటారు అందరూ కూడా, నువ్వు మాత్రమే ఇక్కడ ఉండేది. అందరూ నవ్వుకుంటారా నువ్వు చెప్పేది చూసి? నువ్వు మాత్రమే ఎట్లా చెప్తున్నావు? బాగలేదు. ఇతరులకు ఇస్తాను అన్న స్త్రీని పొంది ఏ మగవాడైనా సత్పురుషులు ఎదుట గొప్పగా చెప్పుకుంటాడా ఇంత పెద్ద సభలో? చూడు, నన్ను చూడు, నేను ఎంతమంది రుక్మిణీలైనా కూడా నేను కట్టుకుంటాను, అట్లా ఉన్నా నేను, తెలుసా? నువ్వు చెప్పుకుంటున్నావు, మిగతా వాడైతే చెప్పుకోడు, మర్యాద ఉండేవాడు. అది నిండు సభలో చెప్పుకుంటున్నావు. నీకు కోపం వస్తే ఎంత, రాకపోతే ఎంత? నీ కోపం వచ్చిందట, చాలా వచ్చిపోయిందట, లెక్క అయిపోయిందట. ఏం లెక్క నీ లెక్క? నాకు అర్థం కాలే. నాకు ఉంది లెక్క, నేను చూసుకుంటాను. నీ కోపం వస్తే ఎంత, రాకపోతే ఎంత? నీకు సంతోషం కలిగితే ఏమిటి, కలగకపోతే ఏమిటి? చెప్పండి రా. శిశుపాలో అని అంటున్నారు అందరూ. ఓ అని, నీ వల్ల నాకేమి ఒరగదు, ఏ ప్రయోజనము లభించదు అంటూ శిశుపాలుడు విపరీతంగా మాట్లాడుతున్నాడు, రెచ్చిపోతున్నాడు, పెట్టరేగిపోతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని
మనస్సులో స్మరించాడంతే. అదే స్మరిస్తూనే వచ్చేస్తుంది. అది దానవులను సంహరిస్తుంది, దుష్టులను వధిస్తుంది. ఉండేదే అది కది. ఏతస్మిన్నేవ కాలేతు ఏతస్మిన్నేవ కాలేతు చక్రే హస్తగతే సతి చక్రే హస్తగతే సతి ఉవాచ భగవానుచ్చైః వాక్యం వాక్యం వాక్యవిశారదః వాక్యం వాక్యవిశారదః. వెంటనే సుదర్శన చక్రం ప్రత్యక్షమైంది. సుదర్శనుడు ఆయన అనుకుంటూనే వచ్చేస్తుంది. రాక్కమని చేతిలో వచ్చింది, శ్రీకృష్ణుడి చేతిలోకి వచ్చింది. వచ్చాడు సుదర్శనుడు. శ్రీకృష్ణుడు అందరికీ వినిపించేటట్లుగా పెద్దగా ఇలా అన్నాడు, శృణ్వంతు మే మహీపాలాగ శృణ్వంతు మే మహీపాలాగ ఏనైతత్ క్షమితం మయా ఏనైతత్ క్షమితం మయా అపరాధ శతం క్షామ్యం అపరాధ శతం క్షామ్యం మాతురస్యైవ యాచనే మాతురస్యైవ యాచనే దత్తం మయా యాచితం చ దత్తం మయా యాచితం చ తాని పూర్ణాని పార్థివాగ తాని పూర్ణాని పార్థివాగ అధునా వదయిష్యామి అధునా వదయిష్యామి పశ్యతాం ఓ మహీక్షితాం పశ్యతాం ఓ మహీక్షితాం అని అంటూ, ఓ రాజులారా, ఓ ప్రజలారా, అందరూ వినండి. వీడి తల్లి వీడిని 100 తప్పుల వరకు క్షమించు అని నన్ను కోరింది. వీడి కథ భీష్మ పితామహుడు చెప్పాడు మీకు అందరికీ కూడా. అయినా మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నా. 100 తప్పుల వరకు క్షమించమని కోరింది వీడి తల్లి, అంటే నా మేనత్త. నేను సరే అని ఆమెకు మాట ఇచ్చాను. ఆ ప్రకారంగానే ఇప్పటితో వీడు చేసిన 100 తప్పులు పూర్తి అయిపోయాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.